ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 176 నుంచి 180 వరకు నేర్చుకుందాం. ముందుగా నిన్నటి 5 శ్లోకాలని ఒకసారి రివిజన్ చేసుకుందాం. 171 నుంచి 175 వరకు నేను పాడతాను. నాతో పాటు మీరు కూడా పాడటానికి ట్రై చేయండి. దక్షిణా దక్షిణారాధ్య దరస్మేరముఖాంబుజ కౌళినీ కేవలానర్ఘ్య కైవల్యపదదాయిని స్తోత్రప్రియా స్తుతిమతీ శృతి సంస్తుత వైభవ మనస్వినీ మానవతీ మహేషీ మంగళాకృతి. విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ ప్రగల్భా పరమోదరా పరమోదా మనోమయీ వ్యోమకేశీ విమానస్థ వజ్రిణీ వామకేశ్వరీ పంచయజ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయినీ పంచమీ పంచభూతేషీ పంచసఖ్యోపచారిణీ శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహిని. ఓకే అండి, ఇప్పుడు 176 శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. ధరా ధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధిని లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా. ఓకే అండి, ఇప్పుడు 2 పదాలు. ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధిని లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా. ఓకే, ఇప్పుడు 2 చరణాలు కలిపి అంటే లైన్ మొత్తం. ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధిని లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధిని లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా. ఓకే అండి, ఇప్పుడు 177 శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. బంధూక కుసుమ ప్రఖ్యా బాలాలీలా వినోదిని సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసిని. ఓకే, ఇప్పుడు 2 పదాలు. బంధూక కుసుమ ప్రఖ్యా బాలాలీలా వినోదిని సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసిని. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం.
బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసిని. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసిని. ఓకే అండి, ఇప్పుడు 178వ శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదాన్ని చెప్తాను, రిపీట్ చేయండి. సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధమానస బిందుతర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబికా. ఓకే, ఇప్పుడు 2 పదాలు. సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధమానస బిందుతర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబికా. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం అండి. సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధమానస బిందుతర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబికా. ఓకే అండి, ఇప్పుడు శ్లోకం మొత్తం అండి. సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధమానస బిందుతర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబికా. ఓకే, ఇప్పుడు 179వ శ్లోకం నేర్చుకుందామండి. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. దశముద్ర సమారాధ్య త్రిపురాశ్రీ వశంకరీ జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. ఓకే, ఇప్పుడు 2 పదాలండి. దశముద్రా సమారాధ్య త్రిపురాశ్రీ వశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి. ఓకే, ఇప్పుడు 2 చరణాలు కలిపి అంటే లైన్ మొత్తం. దశముద్రా సమారాధ్య త్రిపురాశ్రీ వశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి. ఓకే అండి, ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్పుకుందాం. అయితే 2వ చరణంలో ప్రతి పదం తర్వాత వచ్చే పదానికి మొదటి లెటర్ని సగం అందుకునే విధంగా ఉందండి. జాగ్రత్తగా చూడండి. అంటే జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి ఆ విధంగా చెప్పాలి. జాగ్రత్తగా నేను ఎలా చెప్పానో అలా ప్రాక్టీస్ చేయండి.
ఒకసారి శ్లోకం మొత్తం. దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణీ. ఓకే, ఇక్కడ జ్ఞాన అని శుద్ధంగా పలకలేకపోతే మన వాడుక భాష ప్రకారం జ్ఞాన అని కూడా చదవచ్చండి. అంటే జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి, ఆ విధంగా కూడా చదవచ్చు. ఇప్పుడు 180 శ్లోకం నేర్చుకుందామండి. యోని ముద్రా త్రిఖండేషి త్రిగుణాంబా త్రికోణగా. ఈ ఈ ఈ రెండు చరణాల్లో కూడా చూసారండి. యోని ముద్ర తర్వాత త్రితో అందుకుంటున్నాం. అంటే యోని ముద్ర త్రి ఖండేషి త్రిగుణాంబ, అలా ఎవ్రీ పదం చివరిలో ఆ పదం అన్న తర్వాత నెక్స్ట్ వచ్చే పదం మొదటి అక్షరానికి ఒత్తులు ఉన్నాయి. సో ఫుల్గా ఏ లెటర్ అయితే మనకు కనిపిస్తుందో ఆ లెటర్ని సగం ముందు లెటర్ మీద పలకడానికి ట్రై చేయండి. అంటే ఇలా యోని ముద్రా యోని ముద్రా యోని ముద్రా త్రిఖండేషి, రెండు పదాలు, త్రిగుణాంబా త్రికోణగా. అంటే మీకు నేను చెప్పేటప్పుడు ఒక్కొక్క పదం చెప్పేటప్పుడు యోని ముద్ర అని ఆపేస్తాను. ఎప్పుడైతే రెండు పదాలు అని చెప్పి రెండు పదాలు కలుపుతున్నానో అప్పుడు యోని ముద్ర త్రిఖండేషి అని చెప్పాలి. అప్పుడు ఈ చరణం మొత్తం చెప్పి రెండు చరణాలు కలిపి చెప్తున్నప్పుడు యోని ముద్ర త్రిఖండేషి త్రిగుణాంబా త్రికోణగా, ఆ విధంగా చెప్పాలి. అంటే ఒక్కొక్క పదం చెప్పేటప్పుడు నేను విడదీస్తున్నాను, ఎందుకంటే మీకు అర్థమవుతుందని. ఫుల్గా మనం పాడేటప్పుడు కానీ పాడేటప్పుడు ఖచ్చితంగా యోని ముద్ర త్రిఖండేషి త్రిగుణాంబా త్రికోణగా అని చెప్పండి. అప్పుడు శుద్ధ ఉచ్చారణ అవుతుంది. ముందు కూడా నేను అన్నీ అలాగే చెప్పాను. నేను ఎలా అయితే చెప్పానో అలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అప్పుడు 180 శ్లోకంలో రెండో లైన్ నేర్చుకుందాం. అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని. ఇప్పుడు రెండు చరణాలు కలిపి చెప్తాను. అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని. ఓకే, ఇప్పుడు 4 చరణాలు కలిపండి. అంటే శ్లోకం మొత్తం. యోని ముద్రా త్రిఖండేషి త్రిగుణాంబా త్రికోణగా అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని. ఓకే అండి, ఈరోజు 180 శ్లోకం వరకు నేర్చుకున్నాం కదా. ఒకసారి ఈ 5 శ్లోకాలు ఒకసారి పాడుకుందాం. నేను పాడతాను, నాతో పాటు మీరు కూడా పాడండి. ధరాధర సుతా ధన్య ధర్మిణీ ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక బంధుకకుసుమ ప్రఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసిని సువాసిన్యర్చన ప్రీత
శోభనా శుద్ధమానస బిందుతర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబికా దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రీవశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణీ योनिमुद्रा त्रिखण्डेशी त्रिगुणाम्बा त्रिकोणगा अनघाद्भुतचारित्रा वाञ्छितार्थप्रदायिनी. ఓకే అండి, అది ఈరోజు 5 శ్లోకాలు నేర్చుకున్నాం. ఈరోజు 5 శ్లోకాలు 1-4 సార్లు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ రేపటి లెసన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః.